వెల్కమ్ టు జేటెక్ తెలుగు. ఇవాళ మన టెక్ అప్డేట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ శాంసంగ్ కొత్త ఓఎస్ అప్డేట్ తీసుకొస్తుంది. ఇది 1 UA 7, ఇది ఆండ్రాయిడ్ 15 బేస్డ్ అనమాట. ఈ ఓఎస్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఇది ఎన్హాన్స్డ్ ఏఐ ఇంటిగ్రేషన్, ఇంకొకటి కస్టమైజేషన్ అంటే యూఐని కస్టమైజ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ సింప్లర్ యూఐని ఇంకా సింపుల్ చేస్తున్నారంట. అలానే స్ట్రీమ్ లైనెడ్ ఇంటర్ఫేస్. వీళ్ళు ఫోకస్ ఎక్కువగా నోటిఫికేషన్ ప్యానల్ మరియు క్విక్ సెట్టింగ్స్ పైనే ఉందంట. దాంతో డివైస్ ఇంకా పర్సనలైజ్గా ఉంటాయి. అఫిషియల్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ అందరూ నెక్స్ట్ ఇయర్ గెలాక్సీ 25 సిరీస్తో రావచ్చని వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ ఇయర్ ఎండ్ బీటా టెస్టింగ్ మరియు డెవలపర్ టెస్టింగ్కి రిలీజ్ చేస్తారని ఒక అంచనా. రెండో అప్డేట్ ఏంటంటే, ChatGPTలో క్యాన్వాస్ అనే కొత్త ఆప్షన్ రిలీజ్ చేశారు. ఇది మెయిన్గా ఏఐ మరియు హ్యూమన్స్ కలిసి వర్క్ చేయడానికి రిలీజ్ చేశారు. ఇది కోడింగ్ రాసే వాళ్ళకి మరియు క్రియేటివ్ రైటింగ్ అంటే స్క్రిప్ట్ రాసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు అది సపరేట్ విండోస్లో ఓపెన్ అవుతుంది. దాంతో మీరు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఎడిట్ చేయొచ్చు, బగ్స్ ఉంటే ఫిక్స్ చేయొచ్చు. అలాగే ఆ క్యాన్వాస్కి ఒక చిన్న మెనూ కూడా ఉంది. దాంట్లో మీరు ఆడియన్స్ తగినట్టు రైటింగ్ స్టైల్ని కూడా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ అందరికీ యాక్సెస్ అయితే లేదు. ప్రజెంట్ బీటా టెస్టర్స్కి అలానే పర్చేజ్డ్ వర్షన్స్కి మాత్రమే ఉంది. థర్డ్ అప్డేట్ ఏంటంటే, ఐఫోన్ SE. దీంట్లో ఐఫోన్ 16లో ఉన్న సేమ్ ఏఐ చిప్ సెట్ ఉంది, సేమ్ 8GB ర్యామ్ కూడా, అలానే ఏఐ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. యాపిల్ అయితే అఫిషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్ ఏంటంటే, దీని డిజైన్ ఐఫోన్ 12, 13 లాగే ఉంటుంది. 6.1 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. పవర్ బటన్లోనే టచ్ ID ఉంటుంది. LD బదులు OLED. SEలో ఇంతవరకు సింగిల్ కెమెరా ఉండేది, కానీ లీక్స్ ప్రకారం డ్యూయల్ కెమెరా ఉంటుంది. అలానే 5G కనెక్టివిటీ ఉంటుంది. వీటన్నిటితో పాటు SE సిరీస్ ప్రైజింగ్ బాగా పాపులర్, ప్రైజింగ్ కూడా బాగా కాంపిటేటివ్గా ఉంటుంది. ఫోర్త్ అప్డేట్ ఏంటంటే, యాపిల్ కొత్త రీటైల్ స్టోర్స్ని ఓపెన్ చేయబోతుంది. ఢిల్లీ, ముంబైలో ఓపెన్ చేసిన రీటైల్ స్టోర్స్ సక్సెస్ అవడంతో ఇంకా 4 స్టోర్స్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఢిల్లీలో ఇంకొకటి, ముంబైలో ఇంకొకటి, తర్వాత పూణే, బెంగళూరులో ఇంకా 2. యాపిల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలో జరుగుతుంది, అసెంబ్లీ కూడా ఇక్కడే. దాంతో ప్రైస్ ఆల్రెడీ తక్కువైంది. రిటైల్ స్టోర్స్ పెరిగితే ప్రైస్ ఇంకా తగ్గించే ఛాన్సెస్ ఉండొచ్చు. వెయిట్ చేసి చూద్దాం. ఫిఫ్త్ అప్డేట్ ఏంటంటే, శాంసంగ్ ఫోన్స్ లో ఒక కొత్త ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ తో మీరు స్మార్ట్ లాక్స్ ఓపెన్ చేయొచ్చు, డోర్స్ టచ్ చేయకుండానే. అంత హ్యాండ్స్ ఫ్రీ, అంత మొబైల్ ట్యాప్ తో జరిగిపోతుంది. ఇది NFC ఎనేబుల్డ్, ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. ఈ ఫీచర్ అన్ని మోడల్స్ కాకపోవచ్చు, కానీ ఫ్లాగ్షిప్ లో పక్కా ఉంటుంది. అంత బానే ఉంది, కానీ ఈ ఫీచర్ యూజ్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పే చేయాలంటారేమో. సిక్స్త్ అప్డేట్ ఏంటంటే, జెమినీ లైవ్. ఇది గూగుల్ కన్వర్జేషనల్ ఏఐ. ఇది రీసెంట్ గా అందరికి ఫ్రీగా ఇచ్చారు. ఈ జెమినీ లైవ్లో 40 లాంగ్వేజెస్ యూజ్ చేయొచ్చంట. అయితే ఒక డివైస్ 2 లాంగ్వేజెస్ మాత్రమే సపోర్ట్ ఇస్తుందంట ప్రస్తుతానికి. ఫ్యూచర్లో ఈ నెంబర్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 40 లాంగ్వేజెస్ ఏవని ఇంకా అనౌన్స్ చేయలేదు, అందులో తెలుగు కూడా ఉంటే బాగుంటుంది. ఈ జెమినీ లైవ్ జీమెయిల్, కీప్ నోట్స్, క్యాలెండర్ ఇలా అన్నిటితో ఇంటరాక్ట్ చేయగలదు. అంటే మీ క్యాలెండర్లో ఫ్రీ డేట్స్ని చూసి టికెట్స్ బుక్ చేయడం, మెయిల్లో రెసిపీని చూసి ఇంగ్రీడియంట్స్ చెప్పడం, ఇంకా చాలా. ఇవన్నీ ఇంకో వీడియో డీటెయిల్గా చేద్దాం. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.